నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. మూవ్ ఆన్ జగన్, కోడికత్తి కేసుతో ఇంకా ఎందుకు? నాయకులకు కోర్టుల పరంగా ఎదురయ్యే అసంతృప్త తీర్పులు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. కొన్నింటి విషయంలో పైకోర్టులకు వెళ్తుంటారు, కొన్నింటిని అక్కడతో వదిలేస్తుంటారు. పైకోర్టులకు వెళ్లే చాలా సందర్భాల్లో అక్కడైతే గెలుస్తాం అనే ధీమా కంటే వచ్చిన తీర్పులోని పరాజయాన్ని సహించలేని తనమై ఎక్కువగా ఉంటుంది. పైకోర్టులు కూడా తిరస్కరించిన తర్వాత చల్లబడుతుంటారు. కొన్ని విషయాల్లో కోర్టుల్లో గెలుపు దక్కకపోయినా కోర్టుకు వెళ్లడం వారికి లాభిస్తుంటుంది. ప్రజల ఎదుట తమ ప్రయత్నాన్ని అడ్వాంటేజీగా మార్చుకునే అవకాశం దక్కుతుంటుంది. అది కూడా దొరకని సందర్భాల్లో ఆ ప్రయత్నమే దండగా. ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే ఆ అభిప్రాయమే కలుగుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి కేసును ఆయన ఇప్పటికీ వదిలిపెట్టడం లేదు. కోడికత్తి కేసు ద్వారా తనకు ఇంకా మైలేజీ దక్కుతుందని జగన్ ఆశిస్తున్నారో ఏమో తెలీదు. మొత్తానికి హైకోర్టులో పిటిషన్ మాత్రం నడుపుతున్నారు. విశాఖలో జగన్ మీద అప్పట్లో జరిగిన దాడి కేసును ఎన్ఐఏ కోర్టు విచారించింది. వారి విచారణే సుదీర్ఘకాలం సాగింది. జగన్ మీద దాడికి ప్రయత్నించిన నిందితుడు శ్రీను కేవలం రిమాండ్ ఖైదీగా 6 ఏళ్ల పాటు జైల్లోనే గడిపాడు. చివరికి ఎన్ఐఏ కోర్టు అతడికి విముక్తి ప్రసాదించేసింది. అయితే ఎన్ఐఏ విస్తృత కుట్ర కోణంలో దర్యాప్తు సాగించలేదని, ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్మోహన్ రెడ్డి అదే ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను ఆ కోర్టు తోసిపుచ్చింది. ఆ తిరస్కరణను సవాలు చేస్తూ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా కేసు విచారణకు వచ్చినప్పుడు కుట్ర కోణంలో దర్యాప్తు సాగలేదంటూ జగన్ న్యాయవాదులు వాదించారు. అయితే తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం న్యాయమూర్తి కేసు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా కోడికత్తి కేసును ఇంకా తోడుకుంటూ ఉండడం వైఎస్ జగన్కు అవసరమా అనే అభిప్రాయం ప్రజల్లో, పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక భావనలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చే 3 ఏళ్లలోగా మరింత బలంగా ఎదగాల్సిన అవసరం ఉంది. తన పూర్తి శ్రద్ధను, శక్తియుక్తులను ఆ దిశగా వెచ్చించకుండా ఇలాంటి ఉపయోగం లేని కేసుల డీవియేషన్ జగన్కు అవసరమా అని పలువురు అనుకుంటున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.